ఆలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉండాలని చెప్పి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎరకల వెంకటేష్ గౌడ్ గా నేను డిమాండ్ చేస్తున్నా. తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా. ఎందుకంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తపాసుపల్లి నుంచి ఆలేరు నియోజకవర్గానికి మా గౌరవ ప్రభుత్వ విప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలే గారికి మీరు ఒక సవాల్ విసిరిరు. ఆ సవాల్కు మా ఎమ్మెల్యే గారు కట్టుబడి తపాసుపల్లి నుండి ఆలేరు నియోజకవర్గానికి రైతులకు సాగునీరు తీసుకొచ్చారు. కాబట్టి మీరు గనుక ఎమ్మెల్యే గారు మీరు గనుక తపాసుపల్లి నుండి ఆలేరుకు సాగునీరు తీసుకొస్తే నేను కేసీఆర్ దగ్గరికి పోయి బీఫామ్ అడగను వచ్చే ఎన్నికల్లో అన్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పి మీరు సవాల్ విసిరిరు. ఆ సవాల్కు మీరు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలందరి తరఫున ప్రజలందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మీరు అనుకుంటున్నారు గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేయలేని పనులన్నీ అన్ని ఈ సంవత్సర కాలంలో మా ఆలేరు ఎమ్మెల్యే మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు బీర్ల ఐలన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు రైతులకు అనేకమైనటువంటి చెరువులను నింపి నియోజకవర్గంని సస్యశ్యామలం చేస్తుంటే మీరు ఓర్వలేక అనేక కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నారు. కానీ అవన్నీ కావు. మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలన్న గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను 6 గ్యారంటీలను ప్రజలకు అందించి ఇప్పటికే 500 కోట్ల రూపాయలను ఆలేరు నియోజకవర్గంలో తీసుకువచ్చినటువంటి ఘనత ఒకే సంవత్సరంలో కేవలం మా బీర్ల ఐలన్న గారికే దక్కుతుంది. కాబట్టి మీరు కట్టుబడి ఉండాలి. మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు వెంబడే క్షమాపణ చెప్పి మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం. మొన్న జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గారు సునీత మహేందర్ రెడ్డి గారు మన ఆలేరు ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల నేత, నేను గెలిచిన తర్వాత నాయకుడిగా కాదు సేవకుడిగా మీ అందరికీ సేవలు అందిస్తా అని చెప్పి 112 చెరువులు నింపి ఈరోజు ఏ పార్టీ ఏ కథ ఎవరికి భూమి ఉంది ఎవరికి భూమి లేదు నాకాడుంది నీకుడుంది కాకుండా 112 చెరువులు అసాధ్యమైన విషయం. మనం ఏ నియోజకవర్గం చూసుకున్నా గతంలో 10 ఏళ్ళు చూడు 20 ఏళ్ళు చూడు వర్షాలు లేని టైంలో 112 చెరువులు నింపి అపర భగీరథుడిగా పేరుగాంచిన బీర్ల ఐలే గారిని తెలివి లేదని విమర్శిస్తుంది. వాస్తవమే, మా ఎమ్మెల్యే గారికి తెలివి ఉంది, అధిక తెలివి లేదు. మా ఎమ్మెల్యే గారికి ఆత్మీయత ఉంది, అహంకారం లేదు. మా ఎమ్మెల్యే గారికి ప్రజలంటే అభిమానం ఉంది, కానీ ప్రజలంటే అవహేళన చేసే గుణం లేదు. కానీ ఇవన్నీ మీరు విమర్శిస్తూ ఏం చేస్తా ఉన్నారంటే మీరు ప్రజలకు దూరం అవుతా ఉన్నారు. బీర్ల ఐలే గారిని విమర్శిస్తూ ప్రజలకు దూరం అవుతా ఉన్నారు. అది మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా 38,000 37,000 మెజార్టీతో ఉన్న ఈ ఆలేరు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా 50,000 మెజార్టీనిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించారు బీర్ల ఐలే గారిని ఆలేరు నియోజకవర్గ ప్రజలు. కాబట్టి మీరు ఇకనైనా మీ యొక్క స్పృహ మీరు తెచ్చుకొని మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మీది బీఫామ్ల రాజకీయం. ఇక్కడ బీద ప్రజలకి సేవ చేసే రాజకీయం చేస్తా ఉన్నారు. నేను బీఫామ్ తెచ్చుకోను, బీఫామ్ పోను. ఎందుకు బీఫామ్? ఇంకా 50 నెలలు ఉంది ఎన్నికలు. బీఫామ్ల రాజకీయం మీది. బీద ప్రజలకు సేవ చేసే గుణం బీర్ల ఐలే గారిది. మీకు ఇది తెలియజేస్తా ఉన్నాం. మీరు అనవసరంగా ఏది చేసినా గానీ చెప్తా ఉన్నారు కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చినాయి. కాళేశ్వరం ఎక్కడదండి? మన అందరికి తెలిసిన విదితమే ఇది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ని రెండింటిని కలిపి దాన్ని కాళేశ్వరం చేసిరు. అంతే తప్ప కాళేశ్వరం ఏదో మీదికెళ్ళి ఊసొచ్చాడ కింద వల్లే కాళేశ్వరం మీరన్నట్టుగానే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దిరు. ఆడ దాని నుంచే నీళ్లు వస్తాయి, ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చి పడాయి. అక్కడ ఆయకట్ట కట్టి అక్కడ పెడితేనే అక్కడి నుంచి వచ్చే గోదావరి జలాల్ని తీసుకొచ్చి ప్రజలందరికీ అందిస్తున్నారు. మీరు రాజీనామా చేస్తామని అన్నారు.
ఒప్పుకుంటారా? ఇప్పుడు రేపు ఎల్లుండో మన కమాన్ కాడికి రండి, పాదాల కాడికి రండి, లక్ష్మీనరసింహ స్వామి పాదాల దగ్గర రండి. మీరు తపాసుపల్లి నుంచి పొదుగుల చెర్లకు నీళ్లు వచ్చినాయో రాలేదో మీరే ఆలోచన చేస్తారు. మీ కళ్ళతోని మేము చూపిస్తాం మీకు. తపాసుపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వచ్చినాయో రాలేదని మీ కళ్ళకు మేము చూపిస్తాం. నిన్ననే మా పార్టీ నాయకులు అదేవిధంగా మా పార్టీ సానుభూతి పరులందరూ కూడా అక్కడికి వెళ్లి దాన్ని వీక్షించి రావడం జరిగింది. ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి స్పృహతో మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవమే బీర్లే గారికి మీరేమంటున్నారు? ఆయనకు తెలివిలేదు అంటున్నారు కదా. తెలివిలేదు, గోవువే తెలివిలేదు, పబ్బులవే తెలివిలేదు, ఆడవిడ కూర్చొని అడగలే మందాగి ఆన్నింటికే తెలివిలేదు. ఆయనకున్న తెలివేంది? ప్రజలకు ఎల్లవేళ్ళ సేవ చేయాలి. రోజు 200 మంది వచ్చినా ఆయనతో పని చేయించుకొని పోతున్నారు. గతంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ మొన్ననే 1 కోటి రూపాయలు పంచితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా 850 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్లు పంచితే దాంట్లో మెజారిటీ మన ఆలయం నియోజకవర్గానికి వచ్చిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలుగులు లేకనే మా ఐలన్న గారు ఇవన్నీ తెలుగులు లేకనే, మందిని ముంచే తెలుగు లేకనే ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. మందిని ముంచే తెలుగు ఉన్న వాళ్ళని ప్రజలు దూరం కొట్టేసారు ఆల్రెడీ. మీరు అది గమనించుకొని ఉండండి. ఆ ప్రజలకు కూడా దూరం అవుతున్నారు మీరు. ఐలే గారు అంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, ఉన్నత వర్గాల్లోంచి పేదలంతా కూడా ఓట్లేసి గెలిచిన వ్యక్తి. కాబట్టి మీరంతా కూడా ఇంకొకసారి చౌకబారు విషయాలు, చౌకబారు నిందలు ఐలే గారి మీద వేస్తే సహించలేదని తెలియజేస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే గారు వారి భర్త ఆలేరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తెలంగాణ తల్లి గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎంత మంచిగుంది అనేది ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క తెలంగాణ వాసి హర్షిస్తున్న సమయంలో ఓర్వలేక ఒక కార్యక్రమం పెట్టుకొని దానికి వచ్చి నిన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎప్పుడు 8 మండలాలలో ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా 24 గంటలు నేను ఉన్నా అని చెప్పి ప్రజలకు ఈ రోజు గెలిచిన సంవత్సరంలో కూడా సంవత్సరం అయిపోయింది. ఏ రోజు కూడా ఒక మండలంలో ఏ ఊర్లో లేని పరిస్థితి, పోని పరిస్థితి లేదు. ప్రతి రోజు లేచి సావులు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, కష్టాలు సుఖాలు కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటుండు. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఐలయ్య నాటకపోతుండు. ఇక ఐలయ్యను కదిలియలేమని చెప్పి, ఏ రకంగా ఐలయ్యను బదనాం చేయాలని చెప్పి ఒక సాకు చూసుకొని నియోజక ప్రజలు సహించరు. మీకు 50,000 మెజార్టీ తోటి ఓడగొట్టి ఇంట్లో కూసబెట్టా కూడా బుద్ధి రాలే. ఈ రోజు బహదూర్పేట విషయం అని చెప్పి నిన్న మాట్లాడారు. అందులో పోలీస్ వారిని కూడా ఈ రోజు మీరు కలిపి పోలీస్ తోటి దౌర్జన్యాలు చేపిస్తున్నారని చెప్తారు. ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, గత 10 సంవత్సరాలలో ఎస్సీ ఎస్టీ కేసులు నియోజకవర్గంలో ఎంతమంది అమాయకుల మీద మహేందర్ రెడ్డి దగ్గరుండి పెట్టించిండో ఒకసారి లెక్క పెట్టుకోవాలి. ఈ సంవత్సర కాలంలో ఎంతమంది మీద ఐలయ్య కేసులు పెట్టించిండో అనేది మీరు ఒక్కసారి లెక్క పెట్టుకోవాలి. ఎవరేది మాట్లాడినా, ఎవరు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం చెప్పినా ఆ రోజు ఎవరో ఒక ఎస్సీ సోదరుని ముందుకేసి వాళ్ళ ద్వారా కేసులు పెట్టి ఇరికిచ్చినది ఈ రోజు ఏం తెలియనట్టు మాట్లాడుతారు. ఇదే ఆలేరులో 1వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డిని ఆయన ఆ కేసులో పోకుండా, ఆడ పంచాయతీలో లేకున్నా కూడా ఎస్ఐ తోటి ఫోన్ చేపించి ఈ పంచాయతీ మాట్లాడమని పంపించి ఆయన మీద ఎస్సీ ఎస్టీ పెట్టి కేసు పెట్టిన మీరు ఈ రోజు కేసుల విషయంలో పోలీసులను వాడుకుంటారని ముచ్చట చెప్తారు. అలాగే బీర్ల ఐలయ్య గారు గత సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు? పొద్దుగాల లేస్తే అటు తిరుగుతున్నారు, ఏం లేదని చెప్పి మీరు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇంకో ఎమ్మెల్యే గురించి ఎట్లా మాట్లాడాలో మీకు తెలియదు. మీరు నిన్న నోరు జారి మేము కూడా అంతకన్నా 10 అంతలు మీకు ఎక్కువ అనొచ్చు, కానీ మీరు ఒక మహిళ కాబట్టి మేము మిమ్మల్ని గౌరవించి ఎందుకంటే బీర్ల ఐలయ్య గారి నాయకత్వం అలాంటిది కాదు కాబట్టి మిమ్మల్ని ఏమంటలేం. బీర్ల ఐలయ్య ఏం చేసిందని చెప్తున్నావు? నువ్వు గత 10 సంవత్సరాలలో ఏ ఒక కుంట నింపినవా, ఏ ఒక చెరువు నింపినవా? ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలో 80% చెరువులు, ప్రతి ఒక్క చెరువు ఈ రోజు అలుగుపోసి గ్రామాలలో పోతున్న సస్యశ్యామలం అయితే అది ఓర్వలేక రాబోయే రోజుల్లో మనకు మనగడ ఉందని చెప్పి ఈ రోజు మీరు అడ్జేస్తారు. ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలో 7 సబ్స్టేషన్లు తీసుకొచ్చి వర్క్లు స్టార్ట్ చేయించిండు. ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలో 15 కిలోమీటర్ని వల్ల జనగాము ఆలేరు భువనగిరి కాన్స్టిట్యున్సీ కల్పక మిషన్ భగీరథ నువ్వు చేయని పని 210 కోట్లతోటి ఈ రోజు బీర్ల ఐలయ్య గారు
పైలాన్ ప్రాజెక్ట్ కింద ఈ రోజు మంత్రులను తీసుకొచ్చి పని మొదలు పెట్టించిన టెండర్లు అయిన వర్క్ స్టార్ట్ అయింది. ఈ రోజు 2130 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ సంవత్సర కాలంలో ఇప్పించిండు. 800 మందికి ఈ రోజు ముందస్తు చికిత్సగా ఎల్ఓసీలు ఇప్పించి ఈ రోజు వైద్యులు చేపించి ప్రజలను ఆదుకుంటుండు. అది చూసి ఓర్వలేక ఏదో ఒకటి హైలైట్ చెప్పాలి, ఏం దొరకలేదు, గోశాల అని చెప్పి గోశాల ముచ్చట తెచ్చి దానికి ఈ రోజు ఆలేరు నియోజకవర్గం నిమ్మలంగా నిజాయితీగా ప్రతి ఒక్క కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎప్పుడు తప్పు చేయలే. మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి దానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ అని చెప్పి మత కల్లాలు లేపి ఆలేరు నియోజకవర్గాన్ని చెడగొట్టి దాన్ని హైలైట్ మీద తీసుకొచ్చి బదనాం చేయాలని చెప్పి ఒక చెడు బుద్ధి మీరు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆలేరు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తి కాయిదాలు ఈ రోజు మేము బహిరంగ మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇన్ని రోజులు మా నరసింహులు గారికి అన్యాయం జరిగిన ఎన్నో సార్లు వచ్చి మొరబెట్టుకున్నా, అది మీ సొంత విషయము, మీ కుటుంబం ద్వారా మీరే మాట్లాడుకోరు, మేము ఇంటర్ అయితే బాగుండని చెప్పి మేము ఏ రోజు ఇంటర్ కాలే. కానీ నిన్న వాళ్ళు వచ్చి ఒక నియోజకవర్గ నాయకులు వచ్చి ఐలాండ్ బదనాం చేశారు కాబట్టి మేము ఈ రోజు ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇప్పటికైనా చెప్తున్నాం, నరసింహులు గారి దగ్గర 88 సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది, ఎన్ని కాయిదాలు ఉన్నాయి, జీపీ ఉందా, సేల్ డీడ్ ఉందా, ఏ రకంగా రిజిస్ట్రేషన్ కాయిదాలు ఉన్నాయి, ఆయన ఉంటాయి. మీ దగ్గర ఏమున్నాయి తీసుకొని రాండి బహిరంగ. ఏ గెస్ట్ హౌస్ లో కూర్చున్నామా, అదే సైడ్ లో కూర్చొని మీ దగ్గర న్యాయం ఉంటే మీకు, ఆయన దగ్గర నరసింహుల దగ్గర న్యాయం ఉంటే మేమే, ఒకవేళ నరసింహుల దగ్గర అన్యాయం ఉండి మీ దగ్గర న్యాయం ఉంటే మేమే నరసింహులకు అప్పచెప్పి ఆ భూమిని మీకు అప్పచెప్పే పని ఐలయ్య గారి నాయకత్వంలో చేస్తాం. ఎందుకంటే ఐలయ్య గారు ఎవరికి ఇబ్బంది పెట్టే మనిషి కాదు. దయచేసి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాము, ఇలాంటి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏది దొరకలేదు, ప్రతి ఒక్క పని చేస్తుండే. మొన్న 2018లో మేము మొన్న పోయి పెంబర్తిలో ఆ కాలువలన్నీ సందర్శించి ఆ ఐలయ్య గారు వర్క్ స్టార్ట్ చేయగానే 2018లో సునీత గారే సందర్శించిన మీరు కేవలం సందర్శించి ఫోటోలకే పరిమితమయ్యారు. ఐలయ్య గారు గ్రౌండ్ లో వర్క్ చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి నీళ్లు తీసుకొస్తున్నారు. ఇవాళ లెక్క ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు 10 ఏళ్లలో మీరు సీఎం గారిని ఎన్నిసార్లు కలిసిర్రు? కేవలం మీ బిడ్డ పెళ్లి పత్రికకు తప్ప ఇంకోసారి నువ్వు సీఎంలు కలిసిన దాఖలా లేదు. ఈ రోజు 50 సార్లు ఎమ్మెల్యే గారు కలిసి ఆలేరు నియోజకవర్గ సమస్యలు చెప్పి ఆ సమస్యల మంత్రుల వల్ల మీ సీఎం గారు కలిసి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తున్న నాయకుడు ఈ రోజు వీర్ల ఐలయ్య గారు. దయచేసి చెప్తున్నాం, ఇప్పటికే 50,000తో ఓడగొట్టిరు, మీరు బలైపోయారు. మీ ఈ కార్యక్రమాల వల్ల మీరు చేయడం కూడా ఒకందుకు మాకు మంచిగా. ఎందుకంటే రాబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా మీ కోపము మీ కార్యకర్తల మీద తీసి ఖచ్చితంగా ఆలేరు నియోజకవర్గం మొత్తం సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు మొత్తం క్లీన్ స్వీప్ చేసి ఆలేరు టిఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి ఈ సభాపూర్ణ తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.